హాయ్ మై డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు శతస్య అకాడమీ. ఈరోజు మనం రౌలట్ చట్టం గురించి తెలుసుకుందాం. బ్రిటిష్ ప్రభుత్వం సర్ సిడ్నీ రౌలట్ అధ్యక్షతన సర్ బాసిల్ స్కాట్, సర్ వెర్నీ లోవెట్, కుమారస్వామి శాస్త్రి, ప్రభాష్ చంద్ర మిట్టల్ సభ్యులుగా కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకే రౌలట్ కమిటీ లేదా సెడిషన్ కమిటీ అని పేరు. ఈ కమిటీ నివేదిక ఆధారంగా చేసే చట్టాలను రౌలట్ లేదా నల్ల చట్టాలు అంటారు. బ్రిటిష్ ప్రభుత్వం 1919లో ద అనార్కికల్ అండ్ రెవల్యూషనరీ క్రైమ్స్ యాక్ట్ అనే ఒక రౌలట్ చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ చట్టం ఎలాంటి వారెంట్ లేకుండా ఎవరినైనా ఎంతకాలమైనా నిర్బంధించే, ఆస్తులను జప్తు చేసే అధికారం ప్రభుత్వానికి కల్పించింది. రౌలట్ చట్టాన్ని సమర్థించిన ఏకైక భారతీయ సభ్యుడు శంకర్ నాయర్. ఇతను వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడు. ఈ చట్టం మార్చి 21న అమల్లోకి వచ్చింది. భారతదేశ చరిత్రకు సంబంధించి ఇన్ఫోగ్రాఫిక్ నోట్స్ మరియు టెస్ట్ సిరీస్ల కోసం శతస్య ఇన్ఫర్మేటివ్ హబ్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి.